ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ దగ్గర సాయంత్రం వరకు హై టెన్షన్ కొనసాగింది. సాయంత్రం వరకు కౌన్సిల్ హాల్లోనే బైఠాయించారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కోర్టు స్టే ఆర్డర్ చూపించాలని డిమాండ్ చేశారు. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని రేపు హైకోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు. బందోబస్తు మధ్య ఆయన్ని ఇంటికి తరలించారు. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా మళ్లీ క్యాంపుకు తరలి వెళ్లారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిత, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. హైకోర్టు స్టే రావడంతో యాక్చువల్గా మార్నింగ్ 11 o'clockకి ముందుగానే హైకోర్టు స్టే రాకముందుకే చైర్మన్ ఎన్నిక కూడా జరిగింది. కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. సో మార్నింగ్ ఇటు రెండు క్యాంపుల నుంచి, అటు కాంగ్రెస్ క్యాంపు నుంచి ఇటు బీఆర్ఎస్ క్యాంపు నుంచి కౌన్సిలర్లు అంతా కూడా మొత్తం 24 మంది వచ్చారు. సో ఈ 24 మందిలో ఇటు బీఆర్ఎస్కు సంబంధించి 13 మంది సభ్యులు, అలాగే ఒక ఇండిపెండెంట్ వ్యక్తి వాళ్ళ వైపే ఉన్నాడు, అలాగే ఒక బీజేపీ క్యాండిడేట్ కూడా వాళ్ళ వైపే ఉన్నాడు. వాళ్ళ బలం 15 మంది ఉండగా ఇటు కాంగ్రెస్కు సంబంధించి వీళ్ళు 8 గెలిచారు. సో దీంట్లో ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళతోటి ఉన్నాడు. సో ఇదే కాకుండా వీళ్ళకి ఎక్స్ అఫీషియో మెంబర్ స్థానిక ఎమ్మెల్యే కూడా వీళ్ళ వైపే ఉన్నాడు. వీళ్ళ బలం 10 కాగా ఈరోజు ఎక్స్ అఫీషియో మెంబర్ స్థానిక ఎమ్మెల్యే రాలేదు. సో కేవలం వీళ్ళ దగ్గర నుంచి 9, వాళ్ళ దగ్గర నుంచి 15, మొత్తం 24 మంది కౌన్సిలర్ అటెండ్ అయ్యారు. దీనిలో మొదటగా నిన్న అటెండ్ కాని ఆకుల యాదగిరి తోటి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ చైర్మన్ ఎన్నిక పైన చేతులెత్తించారు. సో చేతులెత్తించిన సమయంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు రహస్య ఓటింగ్ చేయాలన్నారు, కానీ అధికారులు దానికి ఒప్పుకోలేదు. సో స్పెషల్ అబ్జర్వర్గా నియమించిన మయాంక్ మిట్టల్ వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ ఎన్నికలో కూడా ఇండైరెక్ట్ ఎన్నికలో రహస్య ఓటింగ్ ఉండదు, చేతెత్తడమే ఉంటుందని చెప్పాడు. సో అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం, అంటే ఇటు ఎమ్మెల్యే రాకపోవడంతో మిగతా ఉన్న మెంబర్స్ తోటి ఉన్న వాటిలలో చైర్మన్ కోసం చేతెత్తించారు. సో అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి ఆల్మోస్ట్ 15 వచ్చాయి. సో చైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యాడు. కానీ ఆ టైంలోనే హైకోర్టు నుంచి స్టే వచ్చింది. స్టే ఏమొచ్చిందంటే, నిన్న ఆకుల యాదగిరి అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. సో ఇన్ని రోజుల నుంచి మాకు కనిపించట్లేదంటూ వాళ్ళ కొడుకు హెబియస్ కార్పస్ వేశాడు, అది హైకోర్టులో వేశాడు. సో హైకోర్టు దీన్ని పరిశీలించిన తర్వాత ఆకుల యాదగిరి వచ్చే వరకు ఈ ఎన్నిక నిర్వహించొద్దు, సో అతన్ని రేపు మార్నింగ్ 10:30కి హైకోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా ఇటు ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓకు డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఇది ఎగ్జాక్ట్లీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అవగానే వీళ్ళకు స్టే ఆర్డర్ రావడంతో అప్పుడు దీన్ని ఆపేశారు. ఇటు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఎలాంటి ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. సో దీనికి అప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అయిపోయింది కాబట్టి మాకు ధృవీకరణ పత్రం ఇవ్వాలంటూ వాళ్ళు కోరారు. కానీ ఇప్పటి వరకు అధికారులు మాత్రం హైకోర్టు స్టే ఉంది కాబట్టి మేము ధృవీకరణ పత్రం ఇవ్వలేమంటూ కూడా అధికారులు చెప్పారు. సో దీంతో ఇప్పటి వరకు ఆగారు. సో ఇప్పుడు కాసేపటి క్రితమే బీఆర్ఎస్ క్యాంపుకు బీఆర్ఎస్ అభ్యర్థులు వాళ్ళు ఎవరైతే గెలిచారో కౌన్సిలర్లు అంతా బయటకు వచ్చి వాళ్ళ క్యాంపుకి వెళ్ళారు. ఇటు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళ క్యాంప్కి వెళ్ళారు. ఇక ఆకుల యాదగిరి అతనిపైనే హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి అతన్ని రేపు మార్నింగ్ హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది కాబట్టి పోలీసు అధికారులు సో ఈ రోజు ఇప్పటి నుంచే కాసేపటి క్రితమే పోలీసుల ఆధ్వర్యంలో అతన్ని పోలీసుల వెహికల్ ఎక్కించుకొని డైరెక్ట్గా అతని ఇంటికి తీసుకెళ్లారు. సో రేపు మార్నింగ్ 10:30 వరకు అతడు మా అధీనంలో ఉంటాడు, అతను ఏ క్యాంపుకు కూడా వెళ్లకుండా చూసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత 10:30కి అతన్ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. 10:30 తర్వాత అప్పుడు అతన్ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు దీనిపైన హైకోర్టు తీర్పు కూడా ఉంటుంది. సో ఏం జరిగింది అసలు మార్నింగ్ నుంచి ఏంటి అని హైకోర్టు తీర్పు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రాసెస్ అంతా అయిపోయింది. లాస్ట్కి అనౌన్స్మెంట్, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటి మిగిలింది. ఆ తర్వాత ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది కూడా ఒకటి మిగిలింది. సో దీంతో హైకోర్టు రేపు ఏం చెప్పబోతుంది, ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత అతను తీర్పు ఇచ్చింది, హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, అతను అందుబాటులో లేడు, అతను కిడ్నాప్ అయ్యాడని తీర్పు ఇచ్చింది. కానీ అతను డైరెక్ట్గా ఈరోజు మార్నింగ్ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిపి వాళ్ళ క్యాంపులోనే వాళ్ళ వెహికల్లోనే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, సో నేను బీఆర్ఎస్ పార్టీకే సపోర్టెడ్గా ఉంటాను అని చెప్తున్నాడు. అలాగే దాని తర్వాత అతను డైరెక్ట్గా మార్నింగ్ జరిగిన చైర్మన్ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ తరపున వ్యక్తికే చేతులేపి అతనికే ఓటేశాడు. కాబట్టి ఇదంతా కూడా రేపు హైకోర్టులో దీనిపైన విచారణ జరగనుంది. సో దీని తర్వాత రేపు హైకోర్టులో విచారణ అయిన తర్వాత హైకోర్టు ఏం చెప్తుంది, ఈ స్టే ఆర్డర్ని ఎత్తేసి ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్తుంది. ఆ ఎలక్షన్ టైంలో కూడా, ఎందుకంటే ఆల్రెడీ చైర్మన్ ఎన్నిక ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో కేవలం అనౌన్స్మెంట్
అనౌన్స్మెంట్ ఇవ్వాలని చెప్తుందా, లేకపోతే తిరిగి మళ్ళీ ఎన్నిక నిర్వహించాలి, మళ్ళీ అటు అభ్యర్థులు నిలిచిన తర్వాత ఎవరెవరికి సపోర్ట్ ఉంది ఏంటి అని మళ్ళీ నిర్వహించాలని చెప్తుందా ఏంటి అనేది మాత్రం రేపు మార్నింగ్ హైకోర్టులో దీనిపైన విచారణ జరిగిన తర్వాత క్లియర్గా దీనిపైన ఒక క్లియర్ కట్గా ఒక ఆన్సర్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో రేపటి వరకు వేచి చూడాలి. రేపు హైకోర్టులో విచారణ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం రేపే తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి మౌనిత.